హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. 10వ తరగతి పాస్ అయిన వారు, అటెండర్ లెవెల్ ఉద్యోగాలు చేయాలనుకునే వారు ఈ నోటిఫికేషన్ తప్పకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. పూర్తి డీటెయిల్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెలకి 23,000 శాలరీతో మీకు ఉద్యోగం ఇది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మా ఎఫెక్ట్స్ని మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్లో ఎవరైనా ఉద్యోగం పొందితే వారు మీ పేరైతే చెప్పుకుంటారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బార్డర్ రోడ్ వింగ్స్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ నుంచి రావడం అయితే జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025. మొత్తం పోస్టులు వచ్చి మనకి 411 పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ఎం కుక్స్కు, మ్యాన్సన్, తర్వాత బ్లాక్ స్మిత్, తర్వాత వచ్చి మనకి వాటర్ వెయిటర్కి మొత్తం 411 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి అయితే 205 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 96 ఉన్నాయి. ఎస్సీకి అయితే 62 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి అయితే 29 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి అయితే 19 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మనకి అడ్వర్టైజ్మెంట్ రావడం 11 జనవరి 2025లో రావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి 24 ఫిబ్రవరి. తర్వాత మీరు అస్సాం, మేఘాలయకి చెందిన వారు అయితే 11 మార్చ్ దాకా మనకి దాన్ని అప్లికేషన్ పంపించడానికి ఉంటుంది. అప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ సెంట్రల్లీ గ్రిఫ్ సెంటర్, డిగ్రీ క్యాంప్, పూణేకి పంపించవలసి అవుతుంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ పంపవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఏజ్ అయితే మనకి 18 నుంచి 20 సంవత్సరాల వారు, మనకి అన్రిజర్వ్డ్ వారు అయితే దీనికి పంపించవచ్చు. ఇది 25 ఫిబ్రవరి 2025 దాకా ఈ ఏజ్ 18 నుంచి నిండాలి, 25 దాటకుండా ఉండాలి అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అప్లికేషన్ ఎలా ఉందంటే, నేను అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ఫామ్ అయితే పూర్తిగా ఫిల్ చేసి వారికైతే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. దీనికి ఈ అప్లికేషన్ పూర్తిగా డీటెయిల్ చేయండి. ఆధార్ నెంబర్ రాయాలి, డిక్లరేషన్ రాయాలి, సంతకం, తంబు, ఇంప్రెషన్ చేయాలి. అడ్మిట్ కార్డుకి ఈ ప్రింట్ తీసుకుని ఫుల్గా నింపాలి. ఇక్కడ మీరు దీన్ని నింపి మీరు పోస్ట్ ద్వారా సెండ్ చేయవలసి ఉంటుంది. మనకి ఆల్ ఇండియాలో మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ప్రాక్టికల్ టెస్టు, ట్రేడ్ టెస్టు అండ్ రిటర్న్ టెస్టు మనకు పూణేలో అయితే జరుగుతుందనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ ఫామ్ కూడా మీకు అక్కడికే పంపించవలసి ఉంటుంది. దీన్ని మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి, ఓబీసీ వారికి 3 years, జనరల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీకి అయితే 45 years, ఎస్సీ ఎస్టీకి 43 years, ఓబీసీ వారికి 40 years, అన్రిజర్వ్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. పర్సన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years, జమ్మూ అండ్ కాశ్మీర్ మైగ్రేట్ అయితే 5 years వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వెయిటేజ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కార్ లెటర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఎన్సీసీ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫీజు మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు మనకి 50 rupees ఫీజు, ఎక్కువ ఫీజు కాదు. జనరల్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ వారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 50 rupees, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ 50 rupees, ఎస్సీ ఎస్టీలకి నిల్లు. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు లేదు. అప్లై చేయాలి. అప్లికేషన్ ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. ఇంగ్లీష్లో కానీ హిందీలోనే ఫిల్ చేయవలసి ఉంటుంది. దానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అందించవలసి ఉంటుంది. తర్వాత ఫీజు కూడా రిసిప్ట్ మీకు దానికి మీరు ఎన్వలప్ చేయవలసి ఉంటుంది. మీరు ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ది మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో, కేటగిరీ ఏంటి, దానికి వెయిటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్వాలిఫికేషను అన్నీ మీరు దీంట్లో రాసి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఎగ్జామ్ అయితే మనకి బ్లాక్ పెన్, బ్లూ పెన్తో రాయవలసి ఉంటుంది. మనకి 1 గంట 30 నిమిషాలు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది.
మనకి పాస్ అవ్వడానికి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి 50%, ఎస్సీ ఎస్టీకి 40%. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్ అండ్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చూడడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మెన్షన్ కూడా మనకి మీరు 10వ తరగతి చదివి మెన్షన్ స్టేట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్లాక్ స్మిత్కి అయితే మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. మెస్ వెయిటర్కి అయితే ఓన్లీ 10th క్లాస్ చదివిన వారు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఎలా ఉంటుంది సిలబస్, ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, తన కుక్కి అయితే వెజ్ డిషెస్, నాన్ వెజ్, తర్వాత స్వీట్ డిష్ ఇక్కడ ఇచ్చిన అన్నీ మనకి రావాల్సి ఉంటుంది. మనకి ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత అనేసి ఉంటుంది. మెన్షన్కి అయితే మనకి క్వశ్చన్ కాంట్రాక్టర్కి మిక్సర్ ఎంత కలపాలి, పాయింట్స్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంటు, మార్బుల్స్ ఎలా యూస్ చేయాలని ఉంటుంది. బ్లాక్ స్మిత్కి వారికి సంబంధించిన సిజే షీట్ని, ఎంఎస్ షీట్ని, కాపర్ బ్రాస్ ప్లేట్ని, నాలెడ్జ్ ఆఫ్ టూల్స్ కోసం వాళ్ళు టెస్ట్ అయితే తీసుకుంటారు. మెస్ వెయిటర్కి అయితే హ్యాండింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకరీస్, మెయింటెనెన్స్ రూము, ఫుడ్ సర్వీస్, ఎసెన్షియల్, జనరల్ నాలెడ్జ్ కోసం వారు మీకు దీంట్లో ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్ టెస్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన ట్రేడ్లకు సంబంధించిన విధంగా ఉంటుంది. నేను పే స్కేల్ అయితే ముందర చెప్పడం అయితే జరిగింది మీకు. అప్రాక్సిమేట్లీ 25,000 వీరికి అయితే దొరుకుతుంది అనేసి నేను నోటిఫికేషన్లో ముందరే మీకు మెన్షన్ చేయడం జరిగింది. వీరికైతే 1 మైల్ రన్నింగ్ ఉంటుంది, 1.6 కిలోమీటర్లు. ఓన్లీ పాసింగ్ ద టెస్ట్ మ్యాండేటరీ, 10 minutesలో వీళ్ళు పరిగెట్టవలసి ఉంటుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వారు, తెలంగాణ వారి హైట్ 157 సెంటీమీటర్లు ఉన్న అప్లై చేయొచ్చు. తర్వాత మనకి 75% చెస్ట్ అయితే ఉండాలి. తర్వాత ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్లు ఉండాలనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. వెయిట్ వచ్చి 50 kgs ఉన్న వారిని తీసుకుంటారనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్ట్ 411 పోస్టులు. మర్చిపోకుండా 24 ఫిబ్రవరిలోగా మనకు అప్లికేషన్ అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. మీరు ఎవరైతే అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవారైతే అందరూ అప్లై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎఫెక్ట్స్ నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.